ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూట్యూబ్ను వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరట మీకు వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. సమాజంలో మనుషుల పట్ల ఉంటున్న ప్రేమలు, మనుషుల పట్ల ఉంటున్న హావభావాలు, మనుషులు ప్రేమించే విధానము, మనుషులని గౌరవించే విధానము, మనుషులు హాయి చెప్పుకునే విధానము అన్నీ మారిపోయాయి. ఒకప్పుడు ఆప్యాయతగా పలకరించే మనిషి, ఒకప్పుడు ప్రేమతో పలకరించే మనిషి ఈరోజు పలకరింపులో మార్పు, చూపుల్లో మార్పు, చుట్టాలలో మార్పు, బంధువులలో మార్పు, అన్నదమ్ములలో మార్పు, ఇవన్నీ మార్పులు మనం చూస్తున్నప్పుడు ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి అని మనం అనుకుంటే ప్రియులారా, ఈరోజు మనుషుల మధ్య ఉంటున్న ప్రేమ ఎక్కువ శాతము దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు అన్నదే మన ముందు ఉంచుకోవలసిన ప్రశ్న. ఈరోజు మా అన్న నన్ను దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడు, మా తమ్ముడు నన్ను దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడు, మా బంధువులు నన్ను దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు, మా అమ్మ నాన్నలు నన్ను దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు, మా చుట్టాలు నన్ను దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు, నా రక్త సంబంధికులు, నా ఇరుగు పొరుగు వారు నన్ను దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు అని ఒక్కసారి ఈ ప్రశ్నను ముందు పెట్టుకోండి. ఈ ప్రశ్నను ముందు పెట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు రకరకాలైన ప్రశ్నలు మనకి లేవనెత్తుతాయి ప్రియులారా. రకరకాలైన ప్రశ్న. ఒక ప్రియుడు ప్రియురాలున్న వాళ్ళ మధ్యలో ఉంటున్న ప్రేమ ఎలాంటిది? ఒక ప్రియుడికి ఒక ప్రియురాలకి ఉన్న మధ్య ప్రేమ, ఈ ప్రేమ ఎలా వచ్చింది, దేన్ని బట్టి వచ్చింది అని ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఎదుటివారు మనల్ని గౌరవించటం, మనం వాళ్ళని గౌరవించటం, అసలు దేన్ని బట్టి ఇదంతా జరుగుతుంది నేటి సొసైటీలో? ఒక 50 సంవత్సరాల కింద చరిత్ర నేను మాట్లాడటం లేదు. ప్రస్తుతానికి ప్రజెంట్గా జరుగుతున్న సన్నివేశాలు, ప్రస్తుతానికి జరుగుతున్న సన్నివేశాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే, ఈరోజు మనల్ని ప్రేమించే వాళ్ళు దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు? మనం ఇతరుల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం దేన్ని బట్టి వాళ్ళని ప్రేమిస్తున్నాం అని ఈ ప్రశ్నను ముందు పెట్టుకొని ఆలోచిస్తే ప్రియులారా, ఇవన్నిటికీ కారణం ఒకటి ఏంటంటే కరెన్సీ. ఈ కరెన్సీతో వచ్చే ప్రేమ చాలా భయంకరంగా ఉంటుంది ప్రియులారా. కరెన్సీని బట్టి వచ్చే ప్రేమ కరిగిపోయి వచ్చే ప్రేమ కాదు, కరెన్సీతో వచ్చిన ప్రేమ, కరెన్సీ కోసం వచ్చిన ప్రేమ ఈరోజు ఎక్కువ కాలం ఉండదు. అది తల్లిదండ్రుల ప్రేమలైనా, అన్నదమ్ములు ప్రేమలైనా, చుట్టాలు ప్రేమలైనా, స్నేహితులు ప్రేమలైనా, ఎవరి ప్రేమలైనా మనం చూస్తున్నప్పుడు ఈరోజు కరెన్సీ కోసం వస్తున్న ప్రేమ, కరెన్సీతో వచ్చే ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ కాదు. మరి ఈరోజు సొసైటీలో మనం చూస్తున్నప్పుడు, అన్ని గమనిస్తున్నప్పుడు మీరు ఆలోచించండి, ఈరోజు మన వాల్యూ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది, మన వాల్యూ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, నీ దగ్గర కరెన్సీని బట్టి నీకు వాల్యూ ఉంటుంది. కరెన్సీని బట్టి, నీకున్న కరెన్సీని బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న బ్యాక్గ్రౌండ్ను బట్టి ఎదుటివాడు నీకు గౌరవించటం అనేది నేర్చుకుంటున్నారు. నిన్ను బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు. మంచితనాన్ని ప్రేమించేవాళ్ళు 100కి 10 మంది ఉంటే, కరెన్సీని బట్టి ప్రేమించేవాళ్ళు 90% ఉన్నారు. నేటి జనరేషన్లో, నేటి కాలంలో మంచితనాన్ని బట్టి ప్రేమించేవాళ్ళు 10 మంది ఉంటే, కరెన్సీని బట్టి ప్రేమించేవాళ్ళు 90% ఉన్నారు. అది భార్య అయినా,
అది భర్త అయినా, అది బంధువులైనా, అది రక్త సంబంధికులైనా, అది సంఘస్థులైనా, ఎవరైనా ప్రియులారా, ఎవరైనా అబ్బాయిని చూడటానికి వెళ్తున్నప్పుడు ముందుగా అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? అబ్బాయిని చూడటానికి వెళ్ళారనుకోండి, అమ్మాయి తరపున బంధువులు, అమ్మాయి తరపున వాళ్ళు ముందుగా అబ్బాయిని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఎంత సంపాదిస్తున్నాడు? వయసు అడుగురు, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగురు. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, మరి అమ్మాయి ఎంత సంపాదిస్తుంది? సంపాదకుల వెనకాలే సంబంధాలు ఈరోజు ఎక్కువ ప్రియులారా. సంపాదకుల వెనకాలే సంబంధాలు ఈరోజు పుట్టుకొస్తున్నాయి. ఈరోజు సంపాదన లేని వాని వెనకాల చూడండి ఎవ్వరుండరు, ఆఖరికి తల్లిదండ్రులు కూడా ఉండరు. సంపాదన లేని వాని వెనకాల అన్న ఉండు, తమ్ముడు ఉండు, అక్క ఉండదు, చెల్లెలుండదు, అమ్మ నాన్నలుండరు, బంధువులుండరు, ఎవ్వరుండరు. సంపాదన లేని వాని వెనకాల, సంపాదన ఉన్నవాని వెనకాల చూడండి ఈరోజు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, అందరూ ఉంటారు. అంటే అందరూ ఉన్నారు అంటే దేన్ని బట్టి తెలుసా? కరెన్సీని బట్టి. ఏమండి, ఒక అబ్బాయిని బాగా ఇష్టపడుతుందంటే ఈరోజు మంచి గుణాన్ని చూసి కాదు. అబ్బాయి మంచివాడండి, లక్షణముతో కలిగిన వాడండి, మంచి గుణాలు కలిగిన వాడండి అని ఈరోజు అమ్మాయి ఇష్టపడదు. ఆడి దగ్గర డబ్బులున్నాయా, ఆడి దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఆడికి సొంత ఇల్లు ఉందా, కారు ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఇది చూస్తుంది ఈరోజు అమ్మాయి. ఒకవేళ అబ్బాయి ఖర్చు పెట్టడం మానేశాడు అనుకోండి, అమ్మాయి కోసం షికార్లకు తీసుకెళ్ళటం మానేశాడు, షాపింగ్లు చేయించటం మానేశాడు, ఖర్చులకి ఇవ్వటం మానేశాడు అంటే అమ్మాయి కూడా మానేస్తుంది. ప్రేమ అంతేనా? అబ్బాయికి సంపాదన లేదని రిజెక్ట్ చేసిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. అబ్బాయికి సంపాదన లేదు, ఉద్యోగం లేదు. మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందా లేదని గ్యారంటీ ఎవడని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఈరోజు ఉద్యోగం లేదని, సంపాదన లేదని అబ్బాయిని రిజెక్ట్ చేస్తున్నావు అంటే రేపు అదే ఉద్యోగము నీకు ఉంటుందా లేదని గ్యారంటీ ఏమని ఇవ్వగలవా? ఇవ్వలేం. ఈరోజు చూడండి ప్రియులారా, డబ్బు ఉన్నవాడికే స్నేహితులు ఎక్కువ, డబ్బులు ఉన్నవాడికే బంధువులు ఎక్కువ, డబ్బులు ఉన్నవాడికే అందరూ కలిసి వస్తుంటారు డబ్బులున్నవాడికి. ఈరోజు అబ్బాయిని చూడటానికి వెళ్తున్నప్పుడు ముందుగా ప్రశ్న వేసుకునేది, ముందుగా అడిగేది ఏంటి తెలుసా? మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు? సంపాదన లేదు అనుకోండి, ఆయన మీద లేనిపోని షట్టర్లు వేస్తున్నారు ఈరోజు. అప్రయోజకుడు, భవిష్యత్తులో ఎలా బ్రతుకుతాడు, అమ్మాయిని మేమిస్తే అబ్బాయి ఎలా పోషిస్తాడు, ఎలా తిప్పుతాడు, ఎలా షికార్లకు తీసుకెళ్తాడు, లేనిపోని ప్రశ్నలు అబ్బాయికి వేసి అబ్బాయిని ఇంకా డిసప్పాయింట్ చేస్తారు. ఇలాంటి సమాజంలో మనుషులలో ఉంటున్న ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? బంధువులలో ఉంటున్న ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? ఎవరినైనా మీరు ఆలోచించండి. అందరిని అనటం లేదు, కానీ కొందరు ఇలాంటి కేటగిరీలో ఉన్నారు, ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. మేము అమ్మాయి తరపున బంధువులు, అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఎక్కడ పని చేస్తుంది, అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు అంటే అబ్బాయి సంపాదన వెనకాల ఉంటున్న కుట్ర చూడండి, అబ్బాయి సంపాదన వెనకాల ఉంటున్న ఆలోచనలు చూడండి. ఎప్పుడైనా మానవత్వ దృక్పథముతో ఆలోచించావా మనిషిని? ఎప్పుడైనా మనిషినిగా చూసి ఆలోచించావా? లేదు ప్రియులారా. మనిషినిగా చూసి ఆలోచించే కాలాలు పోయాయి. మనిషి సంపాదనను చూసి మనిషిని స్నేహం చేసే కాలాలు వచ్చాయి.
మనిషి సంపాదన చూసి సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ సంబంధాలు తరిగిపోతున్నాయి అంటే వాడి దగ్గర అమౌంట్ లేదు, వాడి దగ్గర కరెన్సీ లేదు, వాడి దగ్గర ఆస్తి లేదు, వాడి దగ్గర ఏమి లేదు. కాబట్టి రోజు రోజుకి బంధువులు తరిగిపోతుంటారు, చుట్టాలు తరిగిపోతుంటారు, రక్త సంబంధికులు తరిగిపోతుంటారు. ఇది ఎంత నేరం మీరు ఆలోచించండి. భూమి మీద బ్రతికే ఈ 60-70 సంవత్సరాల జీవితంలో డబ్బులే శాశ్వతం అనుకుంటే రతన్ టాటా లాంటి వాడు ఎన్ని సంపాదించుకున్నా, కోట్లు కూడబెట్టుకున్నా నయా గవ్వ కూడా తీసుకెళ్ళలేదు ఆయన, నయా పైస కూడా తీసుకెళ్ళలేదు ఆయన. ఆయన కంటే గొప్పవాళ్ళమేం కాదు డబ్బుల్లో. ఆ కోటాధీశ్వరుడి కంటే మనమేం గొప్పవాళ్ళం కాదు డబ్బుల్లో. కానీ ఈరోజు డబ్బులున్న వాడి దగ్గర సుఖం లేదు, డబ్బులున్న వాడి దగ్గర మనశ్శాంతి లేదు, డబ్బులున్న వాడి దగ్గర సరిగ్గా నిద్ర లేదు. కానీ అలాంటి వెనకాలే మనిషి పడుతున్నాడు ఈరోజు. సంపాదకుని వెనకాలే, సంపాదిస్తున్నాడా అయితే నా కూతురుని ఇస్తున్నాను, సంపాదిస్తున్నాడా కాస్త వాడిని వెళ్ళి కలిసొద్దాం. ఈరోజు సంపాదన లేకపోతే నీ ఇంట్లోనే నీకు స్థానం లేదు. నీకు సంపాదన లేకపోతే నీ ఇంటి వాళ్ళే నిన్ను అసహించుకుంటున్నారు, నీ బంధువులే నిన్ను అసహించుకుంటున్నారు. ఈరోజు ఒకసారి మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. నీకు సంపాదన ఉంటే నీకు బంధువులు, నీ సంపాదన ఉంటే నీకు ఆత్మబంధువులు, నీ సంపాదన ఉంటే నీకు అందరూ, నీ సంపాదన లేకపోతే నీకు ఎవరు లేరు ఈ సమాజంలో. సొసైటీ అలా తయారైపోయిందండి ఈరోజు. సొసైటీ అలా తయారైపోయింది చూడండి. డబ్బుల కోసము ఫోన్ చేస్తే ఏండి ఒక్కసారి ఎత్తుతాడు, రెండోసారి ఫోన్ కట్. ఎందుకు? ఈడు మాటికి డబ్బులు అడుగుతాడు. ఎందుకైనా మంచిది ఈయన ఫోన్ బ్లాక్ లిస్ట్లో వేసేయండి. వీళ్ళ ఇంటికి వెళితే ఎప్పుడు డబ్బులని అడుగుతారు, వీడితో స్నేహం మానేసేయండి. అదే వచ్చిన ప్రతి వాడికి వచ్చినప్పుడల్లా 1000-100 ఇచ్చుకుంటూ వెళ్ళావనుకో, వచ్చిన ప్రతి చుట్టానికి నువ్వు 100-1000 ఇచ్చుకుంటూ వెళ్ళావనుకో, పొద్దు నుంచి సాయంత్రం వరకు బంధువులు లైన్ కడతారు ప్రియులారా. ఎందుకంటే వచ్చిన ప్రతి వాడికి నీవు ఇచ్చి పంపుతున్నావు కాబట్టి. ఇచ్చి పంపుతున్న వాడికి పొద్దు నుంచి సాయంత్రం వరకు లైన్ కడతారు. అడిగేవాడి ఇంటికి ఎవడు రాడండి. అడిగేవాడింటికి ఎవడు రాడు. పరిస్థితులు బాగులేక ఒకవేళ అడిగినా వాడు మాటికి డబ్బులు అడుగుతాడండి అని వాని ఇంటికి మానేస్తారు, వాని స్నేహం మానేస్తారు, వానికి దూరం అవుతారు, వానితో ఎవరు కలవరు. ఇదే నా మనిషి మనస్తత్వం, ఇదే నా మానవత్వం. బైబుల్ అలాగే నేర్పించిందా? సొసైటీలో అలాగే నేర్పించిందా? పెద్దవాళ్ళు అలాగే నేర్పించారా మనకి? మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకి చెప్పిన ప్రతి మాట, దేవుడు క్రైస్తవులైన మనకి నేర్పుతున్న ప్రతి మాట, సమాజంలో యేసుక్రీస్తు వారు నేర్పిన ప్రతి మాట కూడా మనిషిని మనిషిగా ప్రేమించు అని నేర్పించాడు యేసుక్రీస్తు. డబ్బులతో కాదు మనిషిని ప్రేమించవలసినది, డబ్బులతో కాదు మనిషిని దగ్గరకు తీసుకోవలసినది, డబ్బులుంటే కాదు మనిషిని దగ్గరకు తీసుకోవలసినది. మనిషి మంచితనాన్ని చూడండి ఒక్కసారి, మనిషిలో ఉంటున్న మంచితనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా, మనకే తెలుస్తుంది. ఈరోజు ఉంటున్న డబ్బు రేపు ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలవా? ఈరోజు ఉంటున్న నీ దగ్గర సంపదన ఒక నెల తర్వాత ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలవా? లేదు. పుట్టుకతో వచ్చిన మంచితనాన్ని మనిషి ప్రేమించటం నేర్చుకోవాలి. పుట్టుకతో వచ్చిన మనిషి మంచి లక్షణాలను ప్రేమించటం నేర్చుకోవాలి. ఈరోజు చూడండి, ఈరోజు మనిషిని మనిషి ఎలా ప్రేమిస్తున్నాడు, ఈరోజు మనిషిని మనిషి ఎలా హత్తుకుంటున్నాడు తెలుసా? కరెన్సీని బట్టి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, చదువుకుందాం ప్రియులారా. ఒక అద్భుతమైన మాట జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్నారు.
సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. బైబిల్లో దేవుడు సొలొమోను గారి ద్వారా వ్రాయించిన మాట. నేటి సొసైటీలో జరుగుతున్న ఇదే జనరేషన్, నేటి సొసైటీలో సేమ్ ఇలాగే జరుగుతుంది. ఏం జరుగుతుందో ఏం రాశాడు చదువుకుందాం. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, ధనము గలవానికి సంపాదకునికే ఉన్న సంబంధాలు ఎక్కువ. ఎవడైతే సంపాదిస్తాడో, ఎవడైతే బాగా సంపాదిస్తాడో వాడికే సంబంధాలు. అక్క కూడా ప్రేమిస్తుంటుంది, చెల్లి కూడా ప్రేమిస్తుంటాడు, అన్న ప్రేమిస్తుంటాడు, తమ్ముడు ప్రేమిస్తుంటాడు, అమ్మ నాన్నలు ప్రేమిస్తుంటారు, బంధువులు ప్రేమిస్తుంటారు. ఎవరినో తెలుసా? సంపాదించేవాణ్ణి అందరూ ప్రేమిస్తారు. వాడి దగ్గర సంపాదన లేదనుకోండి, అమ్మ తిట్టటమే, నాన్న తిట్టటమే, కొడుకు తిట్టటమే, తండ్రి తిట్టటమే, అందరూ తిట్టటమే. సంపాదన లేని వాణ్ణి సంపాదించే వాళ్ళందరూ తిడుతుంటారు. ఎందుకు కూర్చున్నావురా, ఎందుకు తింటున్నావురా, ఎందుకు ఇంట్లో ఉంటున్నావురా, ఎందుకు ఇక్కడే చేస్తున్నావురా అని లేనిపోని మాటలు ప్రియులారా, లేనిపోని మాటలు. సంపాదించలి లేనివాడు పెద్దవాడైనా, సంపాదిస్తున్నవాడు చిన్నవాడైనా పెద్దవాడిని హేళన చేస్తుంటాడు. ఏమని తెలుసా? అప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమంటారు తెలుసా? వరే తమ్మును చూసి నేర్చుకోరా అంటుంటారు. తమ్మును చూసి నేర్చుకోరా అంటే తల్లిదండ్రుల ప్రేమ కూడా మారిపోయిందన్నమాట. పెద్ద కొడుక్కి ఉద్యోగం లేక, పెద్ద కొడుక్కి ఉద్యోగాలు రాక, పరిస్థితులు బాగలేక వాడు ఇంటి దగ్గర ఉంటుంటే ఒరే చిన్నోన్ని చూసి నేర్చుకురా అంటున్నావు అంటే అసలు నీవు తల్లేనా, నీవు తండ్రివేనా? బాగా ఆలోచించండి. అలా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే ఎవరికైతే డబ్బులు ఎక్కువగా ఉంటాయో, ఎవరైతే సంపాదిస్తున్నారో వాడినే ఎక్కువ ప్రేమిస్తుంటారు. ఈడు కుంగిపోయాడు, ఈడు కుషించిపోయాడు, ఉద్యోగం లేదు, బాధపడుతున్నాడు, ఇన్ని ఓదార్చుతున్నాం, ఇన్ని ప్రయోజకునిగా చేద్దామనే ఆలోచన ఉండదు. ఇంకా రోజు రోజుకి వీన్ని మాటలతో చంపేస్తున్నారు, మాటలతో పొడుస్తున్నారు. ఇంకా బాగా ఆలోచించండి. బైబిల్ ఏమన్నా తెలుసా? ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. టీ దాపటానికి డబ్బులు లేవు, పబ్కి బార్లకు వెళ్ళటానికి డబ్బులు లేవు, షికారులకు వెళ్ళటానికి డబ్బులు లేవు, కనీసం ట్రావెలింగ్ కూడా డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాణ్ణి పట్టించుకోవటం మానేస్తారు, వానితో జతగట్టడం మానేస్తారు, వానితో స్నేహం చేయటం మానేస్తారు, వానితో పాటు ఎవ్వరు వెళ్ళరు. ఎందుకు తెలుసా? వాడు నిరపేదైపోయాడు, డబ్బులు లేకుండా నిరపేదవాడిగా మారిపోయాడు. అలాంటి దృష్టితో ఎవరిని చూడకండి. ఒకవేళ మీరు చూస్తున్నారు అంటే మీ ప్రేమ ఒరిజినల్ అయినది కాదు, ఒరిజినల్ ప్రేమ కాదు, స్వార్థపరమైన ప్రేమ, సెల్ఫిస్ట్ ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, డబ్బులతో వచ్చే ప్రేమ, డబ్బుల మీద ఉంటున్న ప్రేమ, వ్యక్తి మీద ఉంటున్న ప్రేమ కాదు, అది డబ్బుల మీద ఉంటున్న ప్రేమ. ఏమి లేనప్పుడు పలకరించి ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. తినటానికి తిండి లేనప్పుడు తిండి పెట్టిన వాడే నిజమైన స్నేహితుడు. అందరూ దూరమైపోయినా ఏమి లేనప్పుడు కౌగిలించుకునేవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రియసి, నిజమైన ప్రియుడు, నిజమైన భార్య, నిజమైన భర్త. ఏమి లేనప్పుడు అన్ని కోల్పోయిన తర్వాత ఆ రోజు నేను నీ వెనకాల ఉన్నాను రా, నువ్వు భయపడకు, నీ దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు, భవిష్యత్తులో నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, నీకు ఒక మంచి రోజులు వస్తున్నాయి అని సంజాయిచ్చి నిన్ను ముందుకు నడిపించేవాడే అసలు సిసలైన స్నేహితుడు. ధనమున్నప్పుడు నిన్ను ప్రేమించి ధనము లేకపోగానే నిన్ను వదిలిపెట్టినవాడు స్నేహితుడు కానే కాదు ప్రియులారా. అలాంటి చరిత్రలో ఒక ఘటన మనకి కనిపిస్తుంది. ఇలాంటిది ఒక చరిత్రలో ఒక ఘటన మనకు కనిపిస్తుంది. ఎవరి జీవితంలో తెలుసా? యోబు గారి జీవితంలో.
ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, బాగా రిచ్ మ్యాన్, బాగా ధనవంతుడు. యోబు గారు బాగా ధనవంతుడు. ఆయన దగ్గర ధనమున్నప్పుడు స్నేహితులున్నారు, బంధువులున్నారు, చుట్టాలున్నారు, ఆయనకి సలాము కొట్టేవాళ్ళు ఉన్నారు, ఆయనకి సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ఆయనకి నమస్కరించే వాళ్ళు ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అందరూ ఉన్నారు. ఆయన దగ్గర అంతా ఉన్నప్పుడు, ఆయన దగ్గర ఆయన దగ్గర అందరూ ఉన్నారు. భార్య ఉంది, సంపాదకులు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన దగ్గర సంపాదన ఉంది. ఆయన దగ్గర సంపాదన ఉంది. అందుకే సంబంధాలందరూ ఆయన ఇంటి చుట్టే తిరుగుతున్నారు సంబంధికులందరూ. అప్పుడే బావ గుర్తుకొస్తాడు, అప్పుడే బామర్ది గుర్తుకొస్తాడు, అప్పుడే మామ గుర్తుకొస్తాడు, అప్పుడే బంధువులు గుర్తుకొస్తారు, అప్పుడే దూర బంధువులు కూడా ఫోన్ చేస్తుంటారు. దూర బంధువులు ఎప్పుడు? నీ దగ్గర సంపాదన ఉన్నప్పుడు, నీవు ఎదిగినప్పుడు, ఎప్పుడో చేయలేని వాడు నీవు ఎదిగినప్పుడు నీకు ఫోన్ చేస్తాడు. ఏమయ్యా బామర్ది, బాగున్నావా? ఇన్ని రోజులు కనిపించలేదా? ఏమండి ఈ మాటలు చూడండి. ధనవంతుడికి ఏమంటుంది? ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. దరిద్రుడు తన స్నేహితులను ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. ఎవ్వరు రారు. ఆడి దగ్గరికి వెళితే మనకే డబ్బులు బొక్కరా, ఆడి దగ్గరికి వెళ్తే ఆడికి మనమే తినబెట్టాలి, మనమే ట్రావెలింగ్ పెట్టుకోవాలి, అంత మనమే చెయ్యాలి, ఆడి దగ్గరికి ఎందుకు అని అందరూ దూరం అయిపోతారు. ఇదే ఆ ప్రేమ, ఒరిజినల్ ప్రేమ. డబ్బులు ఉన్నప్పుడు ఉన్న ప్రేమ వేరు, డబ్బులు లేని తర్వాత ఉన్న ప్రేమ వేరు. వాడు సంపాదిస్తున్నప్పుడు వానికున్న సంబంధాలు వేరు. అలాంటి జీవితం యోబు గారి జీవితంలో ఒక మంచి గాథ మనందరికీ తెలుసు. అందరూ ఉన్నారు. ఒక మంచి మాట, యోబు గ్రంథం యోబు గారి జీవితంలో జరిగిన గాథను గుర్తు చేస్తున్నాడు ఆయన. చూడండి 19వ అధ్యాయము 14 వచనం. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా స్నేహితులు నన్ను మరచిపోయారు. బంధువులున్నారు, స్నేహితులున్నారు. వీళ్ళు ఎప్పుడున్నారు? యోబు దగ్గర ధనమున్నప్పుడున్నారు, యోబు బాగున్నప్పుడున్నారు, యోబు సర్వము కలిగి ఉన్నప్పుడున్నారు, యోబు ఐశ్వర్యము కలిగి ఉన్నప్పుడున్నారు, యోబు ఆరోగ్యంగా ఉన్నప్పుడున్నారు బంధువులు. యోబు అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పుడు ఉన్నాడు. యోబు దగ్గరకు వచ్చిన ప్రతి వాడికి 5-10 ఇస్తున్నప్పుడు అందరూ ఉన్నారు. ఒకరోజు యోబు గారి దగ్గర ఏమీ లేకుండా ఉండిపోయింది, ఏమీ లేకుండా ఉన్నాడు. పిల్లలు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఉన్నవన్నీ కోల్పోయాడు, శరీర బలహీనంగా ఉన్నాడు. కట్టుకున్న భార్య కూడా చివరికి ఏమన్నా తెలుసా? నీకున్న యథార్థతను వదులుకోవా, నీవు నమ్ముకున్న దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటున్నది ఆమె. పెళ్లి చేసుకుంటున్నప్పుడు ప్రమాణాలు చేసిన భార్య, తాళి కట్టేటప్పుడు ప్రమాణాలు చేసిన భార్య, 100 మంది ముందు ప్రమాణాలు చేసిన భార్య, కష్టాలలో, ఇబ్బందులో, కొలిమిలోను, లేమిలోను, నష్టములోను నేను నీకు తోడుంటాను అని ప్రమాణాలు చేసిన భార్య, కష్టాలు రాగానే యోబు గారి భార్య ఏమంటుంది తెలుసా? ఇక్కడ నుంచి నీ వెళ్ళిపో, చచ్చిపో, నీవు నమ్ముకున్న దేవుణ్ణి, ఇంకా మంచితనం ఏంటయ్యా నీకు? ఈ మంచితనం వలన నీకు ఇప్పుడు ప్రయోజనం ఏంటి? ఈ మంచితనము వలన నీకు ఇప్పుడు లాభం ఏంటి? ఆ మంచితనాన్ని వదులుకో, నీవు నమ్ముకున్న దేవుణ్ణి దూషించు, చచ్చిపో. చూసారా? అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. యోబు గారి భార్య కూడా ప్రేమించింది, యోబు గారిని గాఢంగా ప్రేమించింది అంటే దేన్ని బట్టి తెలుసా? మంచితనాన్ని బట్టి కాదు, యోబుకున్న యథార్థతను బట్టి కాదు, యోబు దగ్గర ఉంటున్న ధనమును బట్టి ప్రేమించింది ఆ మహనీయురాలు. యోబు దగ్గరున్న ధనమును బట్టి ప్రేమించింది. యోబు దగ్గర ధనము పోయింది, ఈమె కూడా చచ్చిపో అంటుంది.
నా బంధువులు నా యొద్దకు రాకుండున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోతారు ప్రియులారా. ఎందుకు మర్చిపోతారో తెలుసా? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నిన్ను వాళ్ళే గుర్తు చేసుకుంటారు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, నీ దగ్గర సంపాదన ఉన్నప్పుడు, నీవు సంపాదకుడు అయితే, నీ దగ్గర డబ్బులుంటే నిన్ను అందరూ ప్రేమిస్తారు, అందరూ గుర్తు చేసుకుంటారు. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోతే, నీవే వాళ్ళని గుర్తు చేసుకోవాలి. నీవు గుర్తు చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రియాక్ట్ ఏంటో తెలుసా? వీడికి మాటికి వీడు ఫోన్ చేస్తున్నాడు అంటే ఏదో అవసరాన్ని బట్టే చేస్తున్నాడు, అందుకే ఈయన ఫోన్ కట్ చేయండి. ఏమంటే ఆలోచించండి ప్రియులారా. మనిషి ప్రేమలు ఈరోజు మనిషి ప్రేమలో స్వార్థం వచ్చేసింది. ఏమంటే భోజనాల్లో కల్తీ వచ్చినట్లు, ఏమంటే ఆహారంలో కల్తీ వచ్చినట్లు, నీళ్ళల్లో కల్తీ వచ్చినట్లు, మందుల్లో కల్తీ వచ్చినట్లు ప్రేమలో కూడా కల్తీ వచ్చేసింది. ఈ కల్తీ ప్రేమ ఏంటో తెలుసా? డబ్బులుంటే ప్రేమ పొంగిపోతుంటుంది. అదే డబ్బులు లేవనుకోండి మనిషి దగ్గర, నీవెవడో నేనెవడో. డబ్బులతో వచ్చే ప్రేమ మనిషి దగ్గర ఎంతకాలం ఉంటుంది? డబ్బులతో ఇచ్చే ప్రేమ మనిషి దగ్గర ఎంతకాలం ఫలిస్తుంది? మీరు చెప్పండి ప్రియులారా. మనిషిలో ఉంటున్న మంచితనాన్ని బట్టి ప్రేమించాలి. మనిషిలో ఉంటున్న మంచితనాన్ని బట్టి దేవుడు అలాగే ప్రేమిస్తాడు. దేవుడు డబ్బులను బట్టి ప్రేమించడు, దేవుడు సంపాదకులను బట్టి ప్రేమించడు. దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తాడో తెలుసా? దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తాడో తెలుసా? నీకున్న మంచితనాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కనుగొంటాడు, నిన్ను ఎరుగుతాడు. నీ మంచితనాన్ని బట్టి, నీ దగ్గర డబ్బులున్నాయని బట్టి కాదు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. బీదవాడు ఏమైపోతాడంట తెలుసా? బీదవాడు తన చుట్టాలకి అసహ్యుడైపోతాడంట. చుట్టాలండి, బంధువులు, బంధువులందరూ, చుట్టాలు ఎంతమంది అయితే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ బీదవాడు ఏమవుతాడు తెలుసా? అసహ్యుడు. రారింకా. అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. అట్టివానికి, బీదవానికి స్నేహితులు కూడా ఏమైపోతారంట తెలుసా? అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు, దూరమైపోతారు. ఇంకా వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు. వాని స్నేహితులు వాన్ని దూరం చేసుకుంటారు. వాని స్నేహితులు వానికి దూరం అయిపోతారు, దూరస్తులైపోతారు, ఇంకెప్పుడు కనిపించరు. యోబు గారు మాట్లాడుతున్న మాటలు. ధనం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒకలా ఉన్నారు, ధనం లేనప్పుడు ఒకలా ఉన్నారు. ధనం ఉన్నప్పుడు అయ్యా అన్నారు, ధనం పోగానే ఆయన్ని నిందించటం స్టార్ట్ చేశారు ప్రియులారా. ఏమంటే ఈరోజు ఇది సమాజంలో జరుగుతున్న విపత్తు, సమాజంలో జరుగుతున్న స్నేహం, సమాజంలో జరుగుతున్న మనిషికి వీస్తున్న విలువలివి. డబ్బులుంటే మనిషికి ఒకలా విలువిస్తుంది, డబ్బులు లేకపోతే ఒకలా విలువిస్తుంది. ధనవంతుడికి ఒకలా విలువిస్తుంది, ధనము లేని వాడికి ఒకలా విలువిస్తుంది. కారున్నవాడికి ఒకలా విలువనిస్తుంది, కారు లేని వాడికి ఒకలా విలువనిస్తుంది. మీరు ఆలోచించండి ప్రియులారా. ఈరోజు నీ దగ్గర ధనం ఉందా? నీ దగ్గర స్నేహితులు ఉన్నారా? అయితే నీవు చింతించవలసిన విషయం ఇది. నీ దగ్గర బాగా డబ్బులున్నాయా? నీ దగ్గర బాగా స్నేహితులు ఉన్నారా? అయితే నీవు ప్రశ్న వేసుకోవలసిన విషయం ఇది. ఏంటో తెలుసా? ఈరోజు నా దగ్గర డబ్బులున్నాయి, ఈరోజు నా దగ్గర పలుకుబడి ఉంది, ఈరోజు నా దగ్గర అంతా ఉంది, అందుకే నా దగ్గర అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. నా చుట్టూ 10 మంది ఉన్నారు, నా చుట్టూ 10 మంది, నా వెనకాల 10 మంది, నన్ను పలకరించే వాళ్ళు ఎక్కువ, నాకు చుట్టాలు ఎక్కువ, నాకు స్నేహితులు ఎక్కువ అని నీవు ఒకవేళ అనుకుంటున్నావా? అది నీ డబ్బును బట్టి. నీ డబ్బు పోగానే, నీ డబ్బు నీ దగ్గర నుంచి దూరం పోగానే
అందరూ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఇది యోబు గారి జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన. యథార్థమైన ఘటన. అంతెందుకండి సొంత ఇంటి వాళ్ళే యేసుక్రీస్తుని గౌరవించలేదు. సేవకుల విషయంలోకి వచ్చేసరికి సువార్థికుల విషయంలోకి వచ్చేసరికి, సేవ చేసే వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి ఈరోజు చూడండి ప్రియులారా, అబ్బాయిని చూడటానికి వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా? మీ కుమారుడు ఎంత సంపాదిస్తున్నాడు అని అడుగుతారు. అలా ఆ ఇంటి వాళ్ళు మా వాడు సేవకుడయ్యా అని అన్నారనుకోండి, మా వాడు సేవకుడయ్యా, సేవ చేస్తాడు అని అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? సేవలో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీకు ఇన్కమ్ ఎంత ఉంది? సేవలో దిగింది సంపాదించటానికి కాదయ్యా, ఆత్మలు సంపాదించటానికి. సేవలో దిగింది, సేవలోకి వచ్చింది సంపాదించటానికి కాదు, ఆత్మల సంపాదించటానికి సేవలో సేవకులు దిగారు. సేవ చేస్తున్నాడయ్యా అనగానే ఇంకా అమ్మాయిని ఇచ్చే బంధువులు కూడా, ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారు తెలుసా? ఏం చెప్పకుండా క్రైస్తవులే, మళ్ళీ క్రైస్తవులే, అన్యులు కాదు, క్రైస్తవులు ఏమి చెప్పకుండా మా వాడు సేవ చేస్తున్నాడండి అని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా చక్కగా వెళ్ళిపోతారండి. ఇంకేం పలకరు, ఏం మాట్లాడరు. వాళ్ళకి తెలుసు సేవ చేస్తున్నాడు అంటే రేపొద్దున మా కూతురు కూడా పరిస్థితి అంతే, మా కూతురు పరిస్థితి కూడా అంతే అని సేవకుని రోజు ఎంత చిన్న చూపు చూస్తున్నారో తెలుసా? ఈరోజు సేవకుని ఎంత చిన్న చూపు చూస్తున్నారో తెలుసా? ఎందుకు? వీడు సంపాదించడు, వీనికి సంపాదన లేదు. సంపాదన లేదు అంటే వీని వెనకాల వీనికి మా అమ్మ ఇచ్చిన కూడా వేస్టు. బాగా ఆలోచించండి. అంటే అమ్మాయిని ఇవ్వాలంటే సంపాదించాలి, స్నేహితులు రావాలంటే సంపాదించాలి, బంధువులు రావాలంటే సంపాదించాలి, చుట్టాలు రావాలంటే సంపాదించాలి, రక్త సంబంధికులు ప్రేమించాలంటే సంపాదించాలి. సంపాదన లేదు అంటే అమ్మాయి లేదు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. మరి సేవకుడు ఎలా? సేవకుని పరిస్థితి ఎలా అంటే సేవకుని వెనకాల ఒక పెద్ద పర్వతమే ఉంది. ఒక పెద్ద పర్వతం ఏంటో తెలుసా? దేవుడున్నాడండి. అందుకే అదే ధైర్యముతోనే, దేవుడున్నాడన్న ధైర్యముతోనే ప్రతి సేవకుడు ముందుకెళ్ళాలి. మనుషులున్నారని కాదు. ప్రతి సేవకుడు నా వెనకాల దేవుడున్నాడు, మహాపర్వతమే నా వెనకాల ఉన్నప్పుడు నేను ఎవ్వనికి భయపడేదే లేదు. ఏంటి? సంపాదన లేకపోతే ఇంటి వాళ్ళకే చులకనైపోతాం, సంపాదన లేకపోతే భార్యకు చులకనైపోతాం, సంపాదన లేకపోతే తల్లిదండ్రులకు చులకనైపోతాం, సంపాదన లేకపోతే ప్రియురాలకి చులకనైపోతాం. నువ్వు ఖర్చు పెడితే నీ ప్రియురాలు నీ దగ్గర ఉంటుంది, నువ్వు ఖర్చు పెడితే నీ భార్య నీ దగ్గర ఉంటుంది, నువ్వు ఖర్చు పెడితే నీ బంధువులు నీ దగ్గర ఉంటారు. నువ్వు ఖర్చు పెట్టకపోతే, నీ సంపాదన లేకపోతే నిన్నందరూ తన్నేవాళ్లే, నిన్నందరూ ఉమిచేవాళ్లే, కానీ నిన్ను ఆదుకునేవాడు ఎవడు లేడండి. ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నానో తెలుసా? సొసైటీలో సేవకుల పట్ల, సొసైటీలో సంపాదన లేని వారి పట్ల ఇలాంటి వ్యవహారం జరుగుతుంది. నేటికి ఎంతో మందిని చూస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన గాథ గుర్తు చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పెద్ద ప్రసంగికుడైనా తనకున్న విలువేంటో తెలుసా? మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 57వ వచనం. 13వ అధ్యాయము 57వ వచనం. అయితే యేసు ప్రవక్త
తన దేశములోను తన సొంత ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. ఒక ప్రవక్త అయినా, ఒక సేవకుడైనా, ఒక కాపరైనా ప్రవక్త అయినా తన ఇంటిలో ఘనహీనుడే, తన ఇంటిలో బలహీనుడే. ప్రవక్త అయినా తన ఇంటిలో బలహీనుడే, సేవకుడైనా తన ఇంటిలో బలహీనుడే. ఆ దేశంలో, ఆ సొసైటీలో, ఆ ఇంటిలో యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేశారు? వెళ్ళగొట్టేశారు. యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేశారు? సొంత తమ్మునోళ్ళే ఏం చేశారు? వెళ్ళగొట్టేశారు. యేసుక్రీస్తును కూడా ఏం చేశారు? ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. ఎందుకు? యేసుక్రీస్తు సంపాదన వెనకాల లేడు. యేసుక్రీస్తు సంపాదించటానికి రాలేదు, ఆత్మల భారము కలిగి వచ్చాడు. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? సంపాదిస్తున్నారు. మరి నలుగురు సంపాదిస్తున్నప్పుడు ఐదు పెద్ద కొడుకు ఏసేపుకి తమ్ముని వాళ్ళు ఎంతమంది తెలుసా? నలుగురు. ఈ నలుగురు సంపాదిస్తున్నప్పుడు పెద్దవాడేమో లోకంలో ఊరు మీద తిరుగుతూ సేవ అంటూ, వాక్యం అంటూ, ఇవన్నీ చేస్తూ తిరుగుతున్నప్పుడు నలుగురు సంపాదించేవాళ్ళు యేసుక్రీస్తుని ఏమన్నారు తెలుసా? ఇంటి నుంచి వెళ్ళిపో అన్నారు. మేము సంపాదిస్తున్నాము, నీవేమో కూర్చొని తిరుగుతున్నావు, నీ ఒక్కడివే కాకుండా మరొక 10 మంది శిష్యుల్ని వెంటేసుకొస్తున్నావు, వాళ్ళకి నీకు భోజనం ఎక్కడ పెట్టాలి? ఎందుకైనా మంచిది నీవే ఇంటి నుంచి వెళ్ళిపో అని యేసుక్రీస్తుని తరిమేశారు ప్రియులారా. ఎవరు? తమ్మునోళ్ళే. యేసుక్రీస్తుకి సంపాదన లేదనే కదా, యేసుక్రీస్తు సంపాదించలేదనే కదా, యేసుక్రీస్తు ఉద్యోగం చేయలేదనే కదా, యేసుక్రీస్తు పని చేయలేదనే కదా యేసుక్రీస్తుని ఇంటిలో నుంచి వెళ్ళిపోమ్మన్నారు. ఇంటిలో నుంచి వెళ్ళిపోమ్మన్నారు అంటే యేసుక్రీస్తు ఆత్మల భారము కలిగి, సేవ భారము కలిగి ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అనేకులకి దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఇంటి వాళ్ళకి అసహ్యం వేస్తుంటుంది. రూపాయి సంపాదన లేదు, రూపాయి సంపాదన లేకపోయినా రోజుకి ఈడికి 100 రూపాయల ఖర్చులకి ఇవ్వాలంట. ఈడికి ఎవడిస్తాడయ్యా? చూసారా? సంపాదించే వాని మాట తీరు, సంపాదన లేని వాని మాట తీరు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. సంపాదించే వాని మాట తీరు, సంపాదించలేని వాని పైన మాట తీరు ఎలా ఉంటుంది తెలుసా? ఘాటుగా ఉంటుంది. సంపాదించే వాళ్ళ మాట తీరు ఘాటుగా ఉంటుంది. ఎందుకంటే సంపాదిస్తున్నారు కదా. సంపాదిస్తున్నావు అంటే నీకు ఏదో ఒకటి వచ్చేసిందన్నమాట. ఏదది? నేను సంపాదిస్తున్నాను అని ఈ మాట తీరు నీకు వస్తుంది అంటే ఎదుటి వాన్ని ఏం గౌరవిస్తున్నావు ఇంకా నువ్వు? అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటిలో తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. సొసైటీ అందరూ, ప్రజలందరూ కూడా జైలు కొడుతుంటే ఇంటి వాళ్ళేమో వెళ్ళిపోమంటున్నారు. బయట 10 మంది మెచ్చుకుంటుంటే ఇంటి వాళ్ళేమో మెచ్చుకోకుండా బయటికి వెళ్ళమంటున్నారు. ఈరోజు సేవకుడి పరిస్థితి కూడా అదే, ఈరోజు కాపరి పరిస్థితి కూడా అదే. ప్రవక్త అయినా, సేవకుడైనా, సువార్థికుడైనా, ఎవరైనా కానీ సువార్థికుడికి, సేవకుడికి ఒక ధైర్యం ఏంటో తెలుసా? ఎవడు వెళ్ళగొట్టినా దేవుడు నా వెనకాల ఉన్నాడు, ఎవరు పోషించకపోయినా దేవుడు నా వెనకాల ఉన్నాడు అని ఆ నమ్మకంతోనే ముందుకు సాగుతుంటాడు. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.
సువార్త చేస్తున్న వాడికి విలువ ఎక్కడ లేదంట తెలుసా? బంధువుల్లో కూడా లేదంట. సువార్త చేస్తున్న వాడికి విలువ ఎక్కడ లేదో తెలుసా? రక్త సంబంధికుల్లో లేదంట. సువార్త చేస్తున్న వాడికి విలువ ఎక్కడ లేదో తెలుసా? సొసైటీలో కూడా లేదు. ప్రవక్తకి లేదు, సేవకుడికి లేదు, చివరికి యేసుక్రీస్తుకు కూడా లేదు అని ఆయనే చెప్తున్నాడు. అంటే మీరు బాగా ఆలోచించండి. ఈరోజు సంపాదకునుకున్న విలువ సంపాదన లేని వాడికి ఉందా? లేదు. సంపాదించే వాడికి ఒక విలువ, సంపాదన లేని వాడికి ఒక విలువ. సంపాదించే వాడికి ప్రతి పండక్కి బట్టలే, సంపాదన లేని వానికి ఎప్పుడో ఒకసారి సంపాదించే వాడికి మంచి మంచి టిఫిన్, సంపాదన లేని వాడికి సద్దన్నం. ఇలాంటి ప్రేమలు, ఇలాంటి స్వార్థపరమైన ప్రేమలు సొసైటీలో ఉంటే సొసైటీ ఏమైపోద్ది? సమాజం ఏమైపోద్ది? మనిషి మీద ఉంటున్న ప్రేమ ఏమైపోద్ది ఈరోజు? అందుకే ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు, ఎవరిని ప్రేమించాలో అర్థం కావటం లేదు. మన దగ్గర ఒకలాగా, మన వెనకాల ఒకలాగా, మన డబ్బులను చూసి ఒకలాగా, మన దగ్గర డబ్బులు లేకున్నప్పుడు ఒకలాగా. ఇలాంటి సొసైటీలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే చాలా జాగ్రత్త. నీ దగ్గర సంపాదన ఉంది అంటే, నిన్ను ప్రేమిస్తున్నారు అంటే అది ప్రేమ కాదు, నీ సంపాదనను బట్టి. నిజమైన ప్రేమకుడు, నిజమైన ప్రియురాలు, నిజమైన తల్లిదండ్రులు, నిజమైన భార్య ఎప్పుడు నీకు కనిపిస్తారో తెలుసా? నీవు ఆపదల్లో ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు, నీ దగ్గర తినటానికి తిండి లేనప్పుడు, అప్పుడు నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ప్రియురాలైనా, ప్రియుడైనా, ప్రియసైనా, భార్య అయినా, బంధువులైనా, ఎవరైనా అప్పుడు నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఏమి లేనప్పుడు ప్రేమించేవాళ్ళే నిజమైన బంధువులు, నిజమైన భార్య, నిజమైన భర్త, నిజమైన తల్లిదండ్రులు, నిజమైన అన్నదమ్ములు, నిజమైన చుట్టాలు, బంధువులు, స్నేహితులు. నీ దగ్గర ఏమి లేనప్పుడు ప్రేమించేవాళ్ళే నీ సర్వస్వము, నీకు ఆస్తులు వాళ్ళే. నీ దగ్గర ఆస్తి ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవాళ్ళు నీ చుట్టాలు కాదు, నీకు బంధువులు కాదు, ఎవరు కాదు, వాళ్ళంతా స్వార్థపరులు ప్రియులారా. అందుకే యోబు గారి జీవితాన్ని గుర్తించుకోండి. యోబు గారి జీవిత చరిత్రను ఒకసారి చదవండి. అప్పుడు మన జీవితం ఏంటో, మన రియాలిటీ ఏంటో, మన నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది ప్రియులారా. అందుకే ఈ మాటలు మీరు మనస్సులో ఉంచుకొని ఆలోచిస్తూ మానవత్వాన్ని ప్రేమించండి, మంచితనాన్ని ప్రేమించండి. డబ్బులను బట్టి కాదు, సంపాదిస్తున్నాడని బట్టి కాదు. ఒకవేళ మీ కూతుర్ని మీరు ఇస్తున్నారు అంటే, ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు, ఈయన వెనకాల దేవుడున్నాడు అని ఈ ఆలోచనలతో ఇవ్వండి. కానీ ఈడు సంపాదిస్తున్నాడు అందుకే ఇస్తున్నానని మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే ఈరోజున్న సంపద రేపు ఉండకపోవచ్చు. అప్పుడు నీ కూతురుని ఇంటికి తీసుకెళ్తావా? లేదు కదా. అందుకే దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆలోచించండి, జాగ్రత్తగా బతకండి. మనుషులతో జాగ్రత్త, ముఖ్యంగా స్వార్థపరులతో మరీ జాగ్రత్త అని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.